అండి అందరికి ఈ రోజు మన వీడియోలో పచ్చి కందికాయలు ఎలా ఉడకబెట్టాలో మీకు చూపెడతా. మీకు తెలుసు ఈ కందిపప్పు లేనిది మనకు జరగదు కదా, ఇంట్లో నిత్యావసరమైన వస్తువు కందిపప్పే కదా. ఈ కందిపప్పుతో మనం పప్పు చేసుకుంటాం కదా. ఈ పచ్చి కందికాయలు ఉడకబెట్టుకొని తింటే ఆరోగ్యానికి కూడా మంచిదన్నమాట. పూర్వకాలన పాతకాలమున స్నాక్స్ ఇయ్యే మాకు. మేము పొలంలోకి పోయి గడ్డి కోసుకొని ఈ కందికాయలు కోసుకొని ఒక బేసన్ నిండా తెచ్చుకొని ఉడకబెట్టుకొని తినేవాళ్ళం. ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని తినేవాళ్ళం అన్నమాట. స్నాక్స్ లేవు అప్పుడు మాకు, ఇవే మాకు స్నాక్స్. అట్లా పొలంలో కాబట్టి ఇట్లా కొమ్మలు కొమ్మలు కోసుకొచ్చుకున్నాం అన్నమాట. వర్షం పడుతుంది, ఇప్పుడు ఈ ఉడకబెట్టుకొని తింటే వేడి వేడిగా బాగుంటాయి. ఇక అక్కడక్కడ కూడా కందిసేలల్లో అలసందకాయలు పెసరకాయలు వేస్తాం కాబట్టి 1-2 ఉంటే అవి కూడా కోసుకొచ్చుకున్నాం అన్నమాట. ఇక ఇవి కూడా ఉడకబెట్టుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. పచ్చి కందికాయలు టేస్ట్ వేరే. ఈ సిటీలలో పచ్చి కందికాయలు దొరకవు కదా, ఈ పల్లెలలోనే కదా దొరికేది, విలేజ్లలోనే కదా దొరికేది. విలేజ్ వాళ్ళకు ఈ అలవాటు అన్నమాట తినటం. అందువలన విలేజ్ వాళ్ళు ఎక్కువ కందికాయలు ఉడకబెట్టుకొని, ఎక్కువ అలసందకాయలు ఉడకబెట్టుకొని, ఆనపకాయలు ఉడకబెట్టుకొని తింటాం అన్నమాట. మాకు అలవాటు. అప్పుడు మేము చాలా ఉడకబెట్టుకునేది తినేది అనమాట. మనిషికి ఒక పళ్ళెం నిండా పోసుకొని, అప్పుడు పల్లెలు ఇవన్నీ గిన్నెలు అవన్నీ ఏం లేవు, మోడల్స్ గీడల్స్. అప్పుడు పల్లెలలోనే తినేది. ఇవన్నీ పోసుకొని ఉడకబెట్టుకొని తలాన్ని పల్లెలలో పెట్టుకొని తినేవాళ్ళం అనమాట. అదే అలవాటున మేము సంవత్సరానికి ఈ సీజన్ అప్పుడు 2-3 సార్లు ఉడకబెట్టుకొని తింటాం. ఒకసారి కందికాయలు ఒలుచుకొని కూర చేసుకుంటాం, ఒకసారి పప్పు చేసుకుంటాం, ఒకసారి కందికాయలు ఉడకబెట్టుకొని తింటాం అన్నమాట. ఆరోగ్యానికి చాలా మంచిది ఇది. అప్పుడు పాతకాలం వాళ్ళు ఇవన్నీ తినబట్టే గట్టిగా ఉండరన్నమాట. అప్పుడు ఎరువులతో పండే పంటలు కాబట్టి అవి తిని గట్టిగా ఉండరు. ఇప్పుడు వాళ్ళు ఏముంది, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏం లేదు బలం. అప్పుడు వాళ్ళ దగ్గర ఉండే బలం ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేదు. మేము కూడా ఇది తినబట్టే మేము చేసే పని మా పిల్లలు కూడా చేయలేరు అనమాట. మేము ఇప్పటికైనా గట్టిగా పని చేస్తున్నాం అన్నమాట ఆ తిండి వల్ల. అప్పుడు కొర్ర పువ్వ, ఆరిక పువ్వ ఇట్లాంటివన్నీ తిని. ఇప్పుడు చలికాలము, వర్షాకాలం, వర్షం పడేటప్పుడైనా చలికాలం ఇట్లాంటి ఉడకబెట్టుకొని తింటే బాగుంటది అన్నమాట. ఈ చల్లదనానికి వెదర్ చల్లగా ఉంది కదా, ఇట్లాంటప్పుడు ఇవి ఉడకబెట్టుకొని తిన్నాం అనుకో, ఆ చలికి తింటే బాగుంటది అన్నమాట. ఇవి చేను దగ్గర కాబట్టి ఎట్టంటే అట్ట కోసుకొని వచ్చినాము గబగబా. ఇప్పుడు ఇంటి దగ్గర శుభ్రం చేసుకోవచ్చులేని ఇక ఆకులు ఇవన్నీ ఉంటాయి కదా. మా వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టుంటే మా వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చేసి అన్ని ఆకులు అవన్నీ ఏరి పెట్టుకున్నాం కదా, ఇది వేసుకుందాం. ఈ పెద్ద కుక్కర్లు వేసుకుందాం, ఎందుకంటే చిన్న కుక్కర్లు అయితే పట్టవు ఎక్కువ కదా. అందుకని తెరవలేసైనా ఉడకబెట్టుకోవచ్చు, పచ్చివి కాబట్టి ఉడికిపోతాయి. మేము తొందరగా అవుతాయిలేని దీంట్లో వేసినాం అనమాట కుక్కర్లో. ఇప్పుడే పొలంలో మేము కోసుకున్నాం అనమాట. కవర్లో కోసుకొని వచ్చినాము, కడగాల్సిన అవసరం లేదు. వర్షం పడుతుంది కదా, కారిపోయింది. ఇగో కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకున్నాం, సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉడికేటప్పుడు వేసుకుంటేనే ఉప్పు పడుతుంది అన్నమాట. ఇట్లా ఇగో 1 గ్లాసు నీళ్లు పోసుకున్నాం. 1 గ్లాసు కాదు, 2 గ్లాసులు నీళ్లు పోయాలి. ఇగో 2 గ్లాసులు నీళ్లు పోసుకున్నాం. మరిన్ని కందికాయలు ఉన్నాయి కదా ఉడకాని. కుక్కర్ మూత పెట్టుకుందాం. ఈ కందికాయలన్నీ కుక్కర్లో వేసి మూత పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం. 3-4 విజిల్లకు ఉడికిపోతాయి అన్నమాట. 3 విజిల్లకు ఉడుకుతాయి. డౌట్ అనిపించి 1 విజిల్ పెట్టుకుంటే బాగా ఉడుకుతాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం. 4 విజిల్లు వచ్చినాయి. ఇప్పుడు ఇది తీసుకున్న తర్వాత ఉప్పు వేసినాం కదా పైన, ఇట్లా మనకు ఉప్పు బాగా కలిసిపోతుంది అనమాట. పైన లేకుండా కిందికి పైకి పెట్టుకుంటప్పుడే కొన్ని నీళ్లు పోసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ సిల్లుల గిన్నెలు వేసుకుందాం. అంటే నీళ్లు కారిపోతాయి, నీళ్లు ఉన్నాయనుకో కారిపోతాయి అండి. బాగా ఉడికినాయి అన్నమాట. ఈ నాటు
హైబ్రిడ్ కాదనమాట. హైబ్రిడ్ అయితే లావుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇట్లా స్నాక్స్ పనికొచ్చాయి, ఆరోగ్యానికి మంచిది. బాగా ఉడికినాయి చూడు మెత్తగా. అయ్యి మా కందికాయల వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఉడకబెట్టుకుని తినండి, బాగుంటుంది ఆరోగ్యానికి.